మొన్నటిదాకా ముసలోళ్ళు నోట్ల కోసం బ్యాంకుల ముంగట నిలబడితే అయ్యో పాపం అని అనిపించింది. ఎందుకంటే కాలు రేఖలున్న మనమే గింత తిప్పల పడితే ఇంకా వాళ్ళు ఎంత తిప్పల పడాలి. పాపం మనకి ఎంత తిప్పలైందో. తప్పదు కాబట్టి కష్టమైన నిష్ఠూరమైన తీసుకుండ్రు. ఇక ముసలోళ్ళకి బాధలు తప్పినాయిరా అని అనుకునే వరకు ఇప్పుడు గీ బాధలు వచ్చినాయి. ఇదేందిరో గుంపుల గుంపులు ఏడుకోబోతున్నారు, గుట్టలెక్కుతున్నారు. మీదేమన్నా జాతర జరుగుతుందా ఏంది? చేతుల కొబ్బరికాయలు లేవు, ఏమో సంచులు బస్తాలు పట్టుకున్నారేంది? అయ్యో శాతగాని ముసలోళ్ళు కూడా ఎక్కుతున్నారు కదా, నడవనీకే శాతనైతే లేదు, నువ్వెందుకు వస్తున్నావు అమ్మా? అరే ఉపాధి హామీ పనికొచ్చినట్టున్నారు అని అనుకుంటురా ఏంది? కాదు, రేషన్ బియ్యం కోసం గుట్టెక్కిండ్రు. చిత్రంగా అనిపిస్తున్నదిలే. పెద్దమ్మ నువ్వు చెప్పే. చేతకాదు ముసలోళ్ళు, చేతకాకుండా పండ్ల మధ్యలోకి వచ్చి మేము తీసుకొనేకి మా చేత కాదు. గుట్టెక్కి కాలు గుంజుతున్నట్టున్నాయి, చక్కగా చెప్పొస్తలేదు. నువ్వు చెప్పయ్యా. కట్టుబడి కొండలో చేతకాకుండా ముసలోళ్ళు వాళ్ళన్నీ ఎంఆర్కి దయచేసి అడుక్కొని డబ్బులు తీసుకొని భీమా వేయవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదన్నట్టు అస్సలు ముచ్చట. ఆంధ్రాల రేషన్ బియ్యం తీసుకోవాలంటే మిషన్లో ఏలి ముద్ర వేయాలి, లేకుంటే బియ్యం ఇయ్యరు. కానీ ఊరిన సిగ్నల్ ఉండి పాడైతలేదట. గుట్టలనక పుట్టలనక ఎక్కితే ఇగో ఈడ సిగ్నల్ వస్తుందట. ఈడికొచ్చి ఏలి ముద్రలేసి బియ్యం పట్టుకోబోతుండ్రు. ఎక్క శాతగానోళ్లకు బియ్యం లేనట్టే. ఇక అనంతపురం జిల్లాలో ఒక ఊరల తిప్పలువి. చాలా ఊర్లలో పరిస్థితి గిట్లనే ఉంది. వచ్చేది ముందే సంక్రాంతి పండగ. చంద్రన్న పంపే సంక్రాంతి కానుకల కోసం ఈ గుట్టలు ఎక్కి దిగే వరకు ఉన్న కాడికి మోకాళ్ళ చిప్పలు అరిగేటట్టు